Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ శ్రావ్య. ఇప్పుడు మనకి చాలా యాడ్స్ వస్తున్నాయి. ఒక 10 ఇయర్స్లో మనము ₹1,00,00,000 సంపాదించవచ్చు అంటున్నారు. సో అది నిజమా? ఎంతవరకు నిజం? ఎలా సంపాదించాలి? వీటిలన్నింటి గురించి మనతో మాట్లాడడానికి ఇవాళ ఉన్నారు ఫైనాన్షియల్ ప్లానర్ మధు గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్. సో ఇప్పుడు జనరల్గా వస్తుంది ఆ వీడియో కావచ్చు, ఈ వీడియో కావచ్చు, థంబ్నెయిల్స్ వచ్చేస్తున్నాయి. ఏమంటే 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మ్యూచువల్ ఫండ్స్లో మీరు ₹1,00,00,000 సంపాదించవచ్చు అని. ఇది ఎంతవరకు నిజం అంటారు? సో జనరల్గా ఇది నిజమా అబద్ధమా అని అంటే ఇది నిజమని చెప్పాలి. ఎందుకంటే ఆల్రెడీ మీకు డేటా చూస్తే అర్థమైపోతుంది. అంతా కూడా ఏదైనా సరే పాస్ట్ హిస్టరీ అనేది మన దగ్గర అవైలబుల్ ఉంది. అయితే దీన్ని మ్యాథమెటికల్గా కూడా కొన్ని రకాల ఆప్షన్స్ అనేటివి ఉన్నాయి. ఈ మ్యాథమెటికల్గా ఇలా మరి మ్యూచువల్ ఫండ్స్లో రిటర్న్ నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 15%. జనరల్గా అందరూ చెప్తారు 15 to 18% మ్యూచువల్ ఫండ్ రిటర్న్ ఇస్తుందని చెప్పేసి. అండ్ ఇప్పుడు ఎమర్జింగ్ కంట్రీ కాబట్టి డెఫినెట్లీ 15 to 18 అనేది మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అయితే దీన్ని మ్యాథమెటికల్గా ఒక ₹1,00,00,000 10 సంవత్సరాల తర్వాత నేను చేయాలి అనుకుంటే ఎలా? అంటే ఇప్పుడు దీన్ని కూడా ఒక కోటి గురించి ఎందుకు మాట్లాడుతున్నామని అంటే చాలామంది 3,000, 5,000, 10,000 చేసేసి దాన్ని మళ్ళీ ఒక 6 నెలల నుంచి తగ్గితే విత్డ్రా చేయడం, పెరిగితే మళ్ళీ ప్రాఫిట్ బుక్ చేసుకోవడం, ఆ గేమ్స్ ఆడుతూ ఉన్నారు. కానీ ఒక వెల్త్ క్రియేట్ చేయట్లేదు ఎవరు కూడా. చాలా నేర్చుకుంటున్నారు అంటే ప్రాక్టీస్ ఎక్కువ, నెట్ ప్రాక్టీస్ ఎక్కువ అయిపోతుంది. బట్ గ్రౌండ్ లో దిగేసరికి సిచ్యువేషన్ అది వేరు కదా. మనం బయట నుంచి చూస్తే వీడంతా ఈ బాల్ 6 కొట్టలేక అవుట్ అయ్యింది అని చెప్పేసి మనం క్రికెట్ లో దూషిస్తూ ఉంటాం కదా. సో అంటే ఎలాంటి సిచ్యువేషన్స్ వస్తాయి, వాటిని మనం ఎలా ఫేస్ చేయాలంటే జనరల్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను కొన్ని క్యాలిక్యులేషన్ చెప్తాను, దాని తర్వాత సిచ్యువేషన్ మీకు చెప్తాను. క్యాలిక్యులేషన్ ఏంటి? మీ దగ్గర ఒక 7 lakhs లంసం ఉంటే, ₹7,00,000 కానీ లంసం ఉంటే ఒకేసారి మీరు ఇన్వెస్ట్మెంట్ లంసం రూపంలో ఇన్వెస్ట్మెంట్ చేయండి. తర్వాత 20,000 ఎస్ఐపి, ₹20,000 ఎస్ఐపి చేసి ప్రతి సంవత్సరం దాన్ని 10% టాప్అప్ చేసుకుంటూ వెళ్ళండి. 15% రిటర్న్ కానీ ఇచ్చింది అంటే మార్కెట్ మీ దగ్గర ₹1,00,00,000 ఉంటాయి 10th ఇయర్ అయిపోయేసరికి. 15% రిటర్న్ ఇచ్చేస్తే అది. ఒకవేళ నా దగ్గర ₹7,00,000 లంసం లేదు అనుకుంటే ఇంకొక ఆప్షన్ ఉంది. మీరు లంసం ఒక 2,00,000తో స్టార్ట్ చేయండి. ఒక ₹2,00,000 లంసం చేసేసి అదే ₹20,000 ఎస్ఐపిని మళ్ళీ కంటిన్యూ చేయండి. ఈ లంసం ఏదైతే ఉందో దాన్ని ఎవ్రీ ఇయర్ 1 lakh యాడ్ చేయండి. ఎవ్రీ ఇయర్ 1 lakh యాడ్ చేస్తూ మీ ఎస్ఐపిని కూడా అప్గ్రేడ్ చేయాలి. ఎందుకంటే మీకు సాలరీలు పెరుగుతూ ఉంటాయి కదా ఎవ్రీ ఇయర్. ఆ తర్వాత మీకు బిజినెస్ ఇన్కమ్ పెరుగుతూ ఉంటుంది కదా. పెరుగుతూనే, పెరగకపోతే నో ప్రాబ్లం. అంటే ఇన్కమ్‌తో పాటు ఎక్స్‌పెండిచర్ కూడా పెరుగుతుంది. ఎక్స్‌పెండిచర్ పెరిగినప్పుడల్లా మనం పెంచుకుంటేనే పెరుగుతుంది, ఎక్స్‌పెండిచర్ లేకుంటే పెరగదు. అంటే ఇంటి రెంట్స్ పెరుగుతాయి కదా సార్, 5 ఏళ్ళకి ఇట్లాగా అంత పెరుగుతుంది. బట్ మనం ఇప్పుడు మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ ప్రకారం చెప్పాలంటే అందరూ వాళ్ళకున్న కెపాసిటీ ఏం ఇన్వెస్ట్మెంట్ చేయరు. వాళ్ళ కెపాసిటీకి 50% చేస్తారు. ఇప్పుడు మనం 20,000 ఎస్ఐపి అని అంటే 50,000 ఉన్న వాళ్ళు చేయరు. ఇది 1,00,000 చిల్లర శాలరీ ఉన్న వాళ్ళు 20,000 ఎస్ఐపి ఈజీగా చేయగలుగుతారు. రైట్. ఈ ₹1,00,000 లంసంతో పాటుగా ఎవ్రీ ఇయర్ ఆ 10% టాప్అప్ చేయండి ఎస్ఐపిని. చేస్తే మీ 10th ఇయర్ కంప్లీట్ అయినాటికి మీ దగ్గర ₹1,00,00,000 ఉంటాయి. ఇది మ్యాథమెటికల్ అంతే. 15% రిటర్న్. అయితే చాలామందికి మీరు అడిగిన క్వశ్చన్ మరి ఎలాంటి పరిస్థితులకు సిద్ధం కావాలి? 15% రిటర్న్ అనగానే మొదట 2,00,000 పెట్టినాను, తర్వాత 20,000 ఎస్ఐపి అంటే దాదాపు 2.4 lakhs అయింది. ఇప్పుడు 4.4 lakhs పైన 15% క్యాలిక్యులేషన్ చేసేసి సార్ నాకు రాలేదు అని చెప్పేసి నువ్వు మళ్ళీ ఎగ్జిట్ కావద్దు అక్కడ. ఇదేంటి ఎఫ్డి కాదు, ఇదేంటి పోస్ట్ ఆఫీస్ కాదు, ఇది స్టాక్ మార్కెట్. స్టాక్ మార్కెట్లో లైన్ ఎప్పుడు సరే అప్స్ అండ్ డౌన్ జిగ్జాగ్ లైన్స్ లోనే గ్రో అవుతుంది, రైట్. అంతేగాని మీకు ఇట్లా స్ట్రైట్ గా ఎవ్రీ ఇయర్ 15% ఇవ్వదు. అందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మ్యూచువల్ ఫండ్ లో 15% అన్నారు, మరి ఇక్కడ 7 కనబడుతుంది, -10 కనబడుతుంది, -6 కనబడుతుంది, 20 కనబడుతుంది. ఎప్పుడైనా సరే మీరు యావరేజ్ 15% అంటాం. యావరేజ్ 15% అంటే మీకు మార్కెట్ బాగా సపోర్ట్ చేస్తే 30%, 40% రిటర్న్ ఇస్తుంది. మీరు ఎగ్జిట్ కావద్దు, ఎగ్జిట్ అసలు అవ్వద్దు. నాకు ప్రాఫిట్ వచ్చేసిందని ఎగ్జిట్ కావద్దు. మీకు అదే ఇప్పుడు రివర్స్లో అవుతుంది. 20% మైనస్ కూడా కనబడుతుంది. మీరు పెట్టిన ₹4,00,000, ₹4,40,000 ఓ 20% తగ్గుతుంది. ఒకవేళ మార్కెట్లో ఏదైనా పెద్ద సిచ్యువేషన్ జరిగితే, అన్ని రోజులు జరుగుతాయని చెప్పాము. ఒకవేళ జరిగితే ఆ ₹4,00,000 మీకు ₹80,000, ₹90,000 మైనస్ కూడా కనబడుతుంది. ఈ 2 సిచ్యువేషన్లో కూడా మీరు ఎలాంటి యాక్షన్ చేయదు. మేము ఎంత చెప్పాము? 10 years టైం చెప్పాను కదా. 10 years టైం మీరు డిసిప్లిన్గా ఉండాలి. ఎలాంటి సిచ్యువేషన్స్ వచ్చినా మేమైతే బయటికి రావద్దంటారు. హైయెస్ట్ కరెక్షన్ ఎంత అయింది అనేది ఫస్ట్ ఒకసారి చూసుకోండి. మార్కెట్ కరెక్షన్ అయిపోతే
40% వరకు కరెక్షన్ అయింది అనుకోండి, 40% అయినా మీరు వెయిట్ చేయండి, మళ్ళీ 80% అనేది మీకు ప్రాఫిట్ తీసుకొని వస్తుంది. మీ దగ్గర గైడెన్స్ లేదు కదా, అందుకని మీరు భయపడుతున్నారు. అందరు 15% రిటర్న్ అనగానే ఎవ్రీ ఇయర్ 15% ఎక్స్టెండ్ ఇస్తారు. అక్కడ మీరు మిస్టేక్ చేస్తున్నారు. ఎవ్రీ ఇయర్ 15 ఇవ్వదు. మీరు 30-40 ఇచ్చిందని చెప్పేసి ఇప్పుడు లాస్ట్ కోవిడ్ తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేసిన వాళ్ళందరికీ కూడా 25% సిఏజీఆర్ వర్కౌట్ అయిపోయింది. అలాగని చెప్పేసి ఈ 5 సంవత్సరాలు 25% ఇవ్వదు. ఇప్పుడు లాస్ట్ 1 ఇయర్ నుంచి రిటర్న్ లేదు, ఎవరు కూడా లేదు, రిటర్న్ లేదు. ఎందుకనంటే మార్కెట్ అప్ అండ్ డౌన్ అనేదిలోనే మీకు రిటర్న్ జనరేట్ అవుతుంది అని ఎవ్రీ ఇయర్ లీనియర్ రిటర్న్ అనేది ఇవ్వదు. సో ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, తగ్గినా మీరు ఏం చేయొద్దు, పెరిగినా మీరు ఏం చేయొద్దు, ఒక ఫార్ములా స్టిక్ అయి ఉండండి. మీకు ముందే తెలుసు కదా, నాకు 1 crore బిల్ ఇవ్వాలని అనుకుంటున్నాను, దానికి ఇది క్యాల్కులేషన్ మ్యాథమెటికల్లీ 15% సిఏజీఆర్ మరి వర్కౌట్ అవుతుందా కాదా, ఒక సంవత్సరం ఎట్లా డిసైడ్ చేస్తావు, ఒక 6 నెలలు ఎట్లా డిసైడ్ చేస్తావు, 2 సంవత్సరాలు కానీ 3 సంవత్సరాలు ఫండ్ మేనేజర్కి టైం నువ్వు. అందులో ఏదన్నా ఒక ఫండ్, ఇప్పుడు 20,000 ఎస్ఐపి పెడితే ఒక ఫండ్ హౌస్లో పెట్టావు కదా, ఆ 20,000 ఎస్ఐపి మళ్ళీ 4 ఫండ్స్ సెలెక్ట్ చేసుకుంటావు కదా. ఏదన్నా ఒక ఫండ్ మేనేజర్ కొంచెం అటు ఇటు ఉంది, రిటర్న్ లేదు అనుకుంటే ఆఫ్టర్ 3 years కాల్ ఎప్పుడు తీసుకోవాలి, 3 years తర్వాత తీసుకోవాలి. అది కూడా మేము మీకు అడ్వైజ్ చేస్తాం. ఒకరు మీరు సొంతంగా చేసుకున్నా కూడా మినిమం 3 years అనే టైం ఇవ్వాలి దానికి. నువ్వు 3 years టైం ఇవ్వకుండా ఇప్పుడు యాంఫీ డేటా చూడండి, 1.5 year కూడా అవ్వట్లేదు, డైరెక్ట్ ఇన్వెస్ట్ చేసే వాళ్ళందరూ కూడా స్టాప్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఈ విజన్ అనేది లేదు. ఫస్ట్ ఫండ్ సెలెక్షనే తప్పు చేస్తావు, దాని తర్వాత ఈ భయానికి ఎగ్జిట్ అయిపోతావు, రైట్. ఈ 2 సందర్భాలకు నువ్వు మీకు సిద్ధంగా ఉండాలి. మార్కెట్ తగ్గినా సరే పెరిగినా సరే, ఒకవేళ నీకు అవసరం వచ్చింది ఒక 5 సంవత్సరాలు, అదే అడుగుదాం అనుకున్నాం. అంటే మా పర్సనల్ ఇష్యూస్ వల్ల మేము అమౌంట్ కావాల్సి వచ్చింది, దాని నుంచి ఎగ్జిట్ అయిపోయి అమౌంట్ తీసుకోవాల్సి వచ్చింది. అలాంటి సిచ్యువేషన్స్ లో ఎలాగా అంటే తీసుకోవచ్చా, బయటికి రావచ్చా? రైట్. మీరు ఒక 5 సంవత్సరాల తర్వాత మీ ఇంట్లో చాలా పెద్ద ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చింది, మీరు పెట్టిన బిజినెస్ లాస్ అవ్వచ్చు, లేకపోతే ఆఫీస్లో కూడా మన మొహం నచ్చక బాస్ తీసేయచ్చు మనల్ని, రైట్. ఏదైనా జరగచ్చు కదా. సో జరిగినప్పుడు 5 సంవత్సరాల్లో మనం ఏం పెట్టాం, 5 సంవత్సరాల్లో 5 లక్షలేమో 1 lakh రూపాయలు, 4 లక్షలు 1 lakh రూపాయలు 4 లక్షలు పెట్టేసాము. తర్వాత 2 lakh రూపీస్ మనం ఇనిషియల్గా పెట్టేసాం, అంటే ఎంత 6 లక్షలు పెట్టాము. 6 లక్షలను ఎవ్రీ ఇయర్ 2.4 lakhs పెడుతున్నాం కదా ఎస్ఐపి రూపంలో. ఆ అమౌంట్, ఈ అంత అమౌంట్ కలిపి ఎంత అమౌంట్ అవుతుందో ఎక్స్ట్రా అమౌంట్ అయింది అనుకుందాం. ఆ ఎక్స్ట్రా అమౌంట్ మీరు తీసుకునే నాటికి ఫర్ ఎగ్జాంపుల్ 20% డౌన్లో ఉంది, 30% డౌన్లో ఉంది, స్టిల్ మీది ఎమర్జెన్సీ కదా, ఎగ్జిట్ అయ్యే ఛాన్స్ ఉందా లేదా? ఇక్కడ ఉంది కదా. మీరు బటన్ కొట్టేసి మీ అకౌంట్లో పడిపోతే, ఒకవేళ నాకు ఈ జర్నీ డిస్టర్బ్ కావద్దు, నాకు ఈ 10 years ఇప్పుడు మధ్యలో మళ్ళీ ఫస్ట్కి వస్తాం కదా, రారు. మీరు రాకుండా ఉండాలంటే దానిలో మీరు లోన్ తీసుకోవాలి. ఓకే. మీరు ఇప్పుడు ఎంతైతే మీరు అమౌంట్ పెట్టారో, ఈ అమౌంట్ ఫర్ ఎగ్జాంపుల్ మీద ఒక 30 లక్షలు అయింది అనుకుందాం ఆ రోజు నాటికి. ఆ 30 లక్షలు 40 లక్షలు మీ దగ్గర ఉంది. ఆ 40 లక్షల్లో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 20 lakhs అవసరం ఉంది, 15 lakhs అవసరం ఉంది. మొత్తం అవసరం లేదు మీకు, మొత్తం అవసరం ఉంటే ఇంకా ఆప్షన్ లేదు. ఆ రోజు తగ్గినా సరే మొత్తం మీరు విత్డ్రా చేయాల్సిందే. కొత్తగా యాక్సిడెంట్ అవుతుంది సార్, ఆపరేషన్ చేయించుకోవాలి, ఉన్న అమౌంట్ అంతా కావాలి, అప్పుడు తీసేసాం అనుకోండి ఇన్ని రోజులు సేవింగ్స్ పోతుంది. సో జనరల్ గా అదే టైంలో మాకు ఇంకా సర్జరీస్ అవి ఇవి అంటే మనకు ఒక హోల్డ్ లో పడతాము, ఇన్కమ్ రావడానికి టైం పడుతుంది. సో సడన్ గా ఒక ప్రాబ్లం లోకి వచ్చేస్తాం. అలాంటి టైంలో మళ్ళీ జీరోకి పడిపోయినట్లే అవుతుంది కదా సేవింగ్స్ లేకుండా. ఒకటి మొత్తం ఎప్పుడైతే తీస్తారో అప్పుడు జర్నీ అనేది మొదటి నుంచి స్టార్ట్ చేయాలి. అయితే మ్యూచువల్ ఫండ్ లో మీకు ఇంకొక అద్భుతమైన ఆప్షన్ ఏముందంటే, మీరు దాన్ని బంగారాన్ని ఎలాగైతే తాకట్టు పెడతాం, మన దగ్గర ఒక 10 తులాల బంగారం ఉంది, ఎవ్రీ ఇయర్ మనం ఒక్కొక్క తులం కొనుక్కుంటున్నాం ఫర్ ఎగ్జాంపుల్, రైట్. ఆ 10 తులాలు ఒక్కొక్క తులం కొనుక్కొని 10 తులాలు జమ అయింది. ఈ రోజు గోల్డ్ రేట్ బాగాలేదు, కానీ మనకు అత్యవసరం వచ్చింది, ఏం చేస్తాం మనం, అయితే అమ్మాలి లేదా తాకట్టు పెట్టాలి. మరి మ్యూచువల్ ఫండ్ లో తాకట్టు పెట్టే ఆప్షన్ ఉంది, దాన్ని లోన్. ఎస్, మీరు మ్యూచువల్ ఫండ్స్ ని బ్యాంక్ లో పెట్టేసి లోన్ తీసుకోవచ్చు. ఎంత అమౌంట్ తీసుకోవచ్చు, మీ దగ్గర ఉన్న క్యాపిటల్ లో దాదాపు 55% వరకు మీరు లోన్ తీసేసుకోవచ్చు. ఇప్పుడు మనం పెద్ద అమౌంట్ పెట్టాం కాబట్టి లోన్కి వెళ్ళినా పెద్ద అమౌంట్ వస్తుంది. మీరు 5,000 చేస్తారంటే ఏం రాదు, అందులో 20,000 పెట్టారు కాబట్టి మీరు ఉన్నదంతా ఇక్కడే పెట్టుకున్నారు కాబట్టి రేపు ఎమర్జెన్సీ వచ్చింది. ఫస్ట్ ఆప్షన్ కంప్లీట్ అమౌంట్ విత్డ్రాల్ కావాలంటే మీ దగ్గర ఉంది. లేదు నాకు 6 years దాకా వచ్చాను, 4 సంవత్సరాలు నా దగ్గర 1 కోటి రూపాయలు వస్తుంది, మరి ఇప్పుడు నేను దాన్ని మొత్తం బ్రేక్ చేయదలుచుకోలేదు, నాకు ఎంతైతే అవసరం ఉందో అంతే తీసుకుంటా అనుకుంటే బెటర్ యూ అప్లై ఫర్ ఏ లోన్. ఆ లోన్లో మీరు తీసేసుకొని ఆ టెంపరీ ఎమర్జెన్సీ, అది మెడికల్ ఎమర్జెన్సీ కానివ్వండి, ఇంకా వేరే ఏ విధమైన ఎమర్జెన్సీ కానివ్వండి, మీరు దానిలో ఓడి లోన్ అని ఇస్తారు. మళ్ళీ క్యాపిటల్ కట్టాల్సిన అవసరం ఉండదు వెంటనే, ఓన్లీ మీరు ఇంట్రెస్ట్ మాత్రమే కట్టాలి. ఆ ఇంట్రెస్ట్ ఎప్పటి వరకు, మీకు అమౌంట్ ఎంతైతే తీసుకున్నారో అమౌంట్ అరేంజ్ అయ్యేంత వరకు ఓన్లీ ఇంట్రెస్ట్ కట్టండి. ఇంట్రెస్ట్ కట్టేసేయండి. ఒకవేళ మీ పరిస్థితి బాగాలేకపోతే ఆ ఎస్ఐపిని కొన్ని రోజులు ఆపండి, ఒక 6 నెలలు 1 year ఆపండి, నో ప్రాబ్లం. అప్పటిదాకా ఎంత పెట్టారో అది గ్రో అవుతుంది అంతే. తర్వాత 1 year తర్వాత ఒక 6 months తర్వాత మళ్ళీ దాన్ని స్టార్ట్ చేయండి ఎస్ఐపిని. ఎందుకంటే ఇందులో ఎట్లాంటి అవైలబుల్ ఆప్షన్స్ ఉన్నాయంటే, మీరు ఏ క్షణాన్ని ఎస్ఐపి అవ్వచ్చు, మీరు ఏ క్షణాన్నైనా
ఎస్ఐపి నుంచి విత్డ్రా చేయొచ్చు, కొన్ని రోజులు పాస్ చేయొచ్చు. ఒక 3 నెలలు మీ దగ్గర బాగా టైట్ ఉందంటే ఎస్ఐపిలో పాస్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు ముందే అకౌంట్లో పాస్ అని కొట్టేసి ఒక 3 నెలలు మీ అమౌంట్ డెబిట్ కాదు. ఓకే. ఎంత అద్భుతం చూడండి. మళ్ళీ మీ దగ్గర ఏదైనా పెద్ద అమౌంట్ మళ్ళీ ఒక 6 నెలలు మీరు కట్టలేరు కదా, 6 నెలల్లో దాదాపు 1,20,000 మనం ఇన్వెస్ట్మెంట్ చేయాల్సింది, చేయలేము. కానీ మనకి ఎక్కడి నుంచో ఇంకో ₹1,00,000 వచ్చినాయి, దాన్ని మళ్ళీ యాడ్ చేయొచ్చు మీ జర్నీకి. ఏదంటే అది అంటే ఈ ఆప్షన్ ఎక్కడ ఉంటుంది మీకు బయట, ఇలాంటి ఆప్షన్ ఎక్కడైనా ఉందా అని అంటే ఎక్కడ దొరకదు మీకు. ఓకే. అలా జర్నీ మీరు 10 years కంటిన్యూ చేసినట్టయితే 10 అనేది యావరేజ్ 15 చెప్తున్నాము. ఒక టెన్యూర్ అనేది ఫిక్స్ చేసుకోవాలి మనం. ఫిక్స్ చేసుకోండి, అమౌంట్ ఫిక్స్ చేసుకోండి, దానికి మీరు డిసిప్లిన్ ఉండాలి అంతే. మీరు చేయాల్సింది ఏం లేదు, ప్రయోగాలు చేయొద్దు. మళ్ళీ కొత్త కొత్త ప్రయోగాలు ఏం చేయద్దు. ఇటు నుంచి అటు నుంచి ఇటు, అటు రీసెంట్గా గోల్డ్ పెరిగిందని, ప్రాపర్టీ పెరిగిందని మీరు డైవర్షన్ తీసుకున్నారంటే మొదటికి వస్తారు తప్ప మీరు అందులోనే ఉండండి. సలహా తీసుకోండి, ఎవ్రీ 1 yearకి ఒకసారి రివ్యూ చేయించుకోండి. మీ పోర్ట్ఫోలియో మొత్తం రివ్యూ చేయించుకోండి, ఏ విధంగా నడుస్తుంది, ఫండ్ ఏ విధంగా ఉంది, దీనికన్నా బెటర్ ఏమైనా ఉంటుందా, డైవర్సిఫైడ్ ప్రాపర్ అయిందా, ట్యాక్సెస్ ఏ విధంగా ఉంది, ఇవన్నీ మీరు ఆలోచించుకోవాలి తప్ప కానీ భయాలు అవసరం లేదు. ఓకే సార్, ఇప్పుడు మనం ఇదంతా మాట్లాడాం కానీ కొంచెం తెలియని వాళ్ళు, నాలెడ్జ్ లేని వాళ్ళు మ్యూచువల్ ఫండ్స్ లోకి వచ్చారంటే వాళ్ళకి అది సేఫ్ అంటారా? ఎంతవరకు సేఫ్? ఇప్పుడు తెలియని వాళ్ళ గురించి అని అంటారు. సరే, ఇప్పుడు మనం ల్యాండ్ విషయంలో మాట్లాడుకుందాం. ల్యాండ్ కానీ గోల్డ్ కానీ, తెలియని వాళ్ళు గోల్డ్ కొంటారు కదా, గోల్డ్ తగ్గినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు? వాళ్ళకి ఏం తెలుసు గోల్డ్ రేట్ పెరుగుతుందా తగ్గుతుందా అని? అవసరం ఆభరణం కాబట్టి కొంటాం. మీ దగ్గర గోల్డ్ ఉంది కాబట్టి ఆ క్షణాన ఎవడు అమ్మినా దాన్ని కొనడానికి రెడీగా ఉంటాడు, తగ్గినా కొంటారు, పెరిగినా కొంటారు. మ్యూచువల్ ఫండ్ కూడా అలాంటిదే. మీ దగ్గర మీకు తెలిసినా తెలియకుండా పెద్ద ప్రాబ్లం ఏం లేదు, ఎందుకంటే ఇది ఒక గవర్నమెంట్ అండర్లో నడిచే వ్యవస్థ. సెబీ అనేది అన్ని మ్యూచువల్ ఫండ్ హౌసెస్ని రెగ్యులేట్ చేస్తుంది. మీరు పెట్టే ప్రతి రూపాయి ప్రైవేట్ వ్యక్తి చేతిలోకి వెళ్ళట్లేదు, ఎవరు ఫ్రాడ్ చేయడానికి లేదు. మీ అకౌంట్ నుంచి డబ్బులు ఇన్వెస్ట్మెంట్ చేస్తే ఫండ్ హౌస్కి వెళ్తుంది, ఫండ్ హౌస్ నుంచి విత్డ్రా చేస్తే మీ అకౌంట్లోకి వస్తుంది, మధ్యలో ఎవరి చేతికన్నా వెళ్తుందా? లేదు. ఒకవేళ ఇది ఆ విధంగా ఒకటి సేఫ్టీ ఉంది. మీరు పెట్టే 20 లక్షలు, 10 లక్షలు, 30 లక్షలు ఎక్కడికి వెళ్తుంది? ఫస్ట్ ఆఫ్ ఆల్ జనరల్గా ఈ అమౌంట్ అనేది ఎండ్ ఆఫ్ ద డే స్టాక్ మార్కెట్కి వెళ్తుంది. స్టాక్ మార్కెట్ అంటే షేర్ ఆఫ్ కంపెనీ. కంపెనీస్ ఏం పని చేస్తున్నాయి ఈరోజు? మనం డైలీ వాడే వస్తువులు ఎక్కడివి? మీరు మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా మనం వాడుతున్నాం కదా, 2 వీలర్లు, బైక్లు, ఎలక్ట్రానిక్స్లు, అలాగే మనకు ఇంట్లో వాడే స్టాపుల్ ఐటమ్స్, అంతేకాకుండా మీరు వుడెన్ ఐటమ్స్, ఏదైనా సరే ఎనీథింగ్ మీరు తీసుకోండి, అదొక కంపెనీ ప్రోడక్ట్. మరి టెక్స్టైల్స్ దగ్గర నుంచి, రెడీమేడ్ దగ్గర నుంచి, ఫార్మా దగ్గర నుంచి, ఐటీ దగ్గర నుంచి ప్రతిదీ మనుషులు మనం కన్జప్షన్ చేస్తున్నాం, ప్రాఫిట్ కంపెనీకి వెళ్తుంది. రేపు ఇది కొలాప్స్ అయితే, ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అయితే మీ మ్యూచువల్ ఫండ్ లో ఇఫెక్ట్ అవుతుంది. మరి ఎంటైర్ సిస్టమ్ కొలాప్స్ అయినాడు బ్యాంక్స్ ఉంటాయా? మనం ఉంటామా? తిండి దొరుకుతుందా? ఇంత పెద్ద కోవిడ్ వచ్చినప్పుడే కొలాప్స్ గా ఉంది. ఒకవేళ కొలాప్స్ అయినా మళ్ళీ ఇప్పుడు ఎప్పుడు వచ్చింది? 30-40% పడ్డది కదా, మళ్ళీ 6 నెలల తర్వాత ఎట్లా పికప్ అయింది అని. కార్గిల్ గల్ఫ్ వార్ లో టైంలో కూడా ఇప్పుడు 200 సంవత్సరాలు యుఎస్ హిస్టరీ ఉంది, మనది 45 years అయింది స్టాక్ మార్కెట్. ఇందులో ఉన్న అన్ని రకాల సిచ్యువేషన్స్ మీరు అబ్జర్వ్ చేయండి. ఎప్పుడెప్పుడే మార్కెట్ ఎప్పుడు డౌన్ అయింది, మళ్ళీ ఎట్లా పెరిగింది. దీనికి నాలెడ్జ్ ఎందుకు? నాలెడ్జ్ అవసరం లేదు, ఏం తెలియని వాళ్ళు కూడా పెట్టచ్చు. బట్ పెట్టేటప్పుడు తెలిసిన వాళ్ళ దగ్గర పెట్టండి. మీకు తెలియకుండా కానీ అడ్వైజర్ కన్నా తెలియాలి. ఆయనకు తెలియకుండా ఫండ్ మేనేజర్ కన్నా అట్లీస్ట్ తెలుసు. ఫండ్ మేనేజర్ కాదు, మధ్యలో అడ్వైజర్స్, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు, బ్యాంక్స్ ఉంటాయి, వాళ్ళకి తెలుసా లేదా తెలియదు చెప్పండి. ఎందుకంటే వాళ్ళు మ్యూచువల్ ఫండ్ అని చెప్పేసి ఇంకో ప్రోడక్ట్ మీకు అంటగట్టకుంటే ఆ మాత్రం అయితే నాలెడ్జ్ తెలుసుకోండి. వచ్చిన తర్వాత మనకు పోర్ట్ఫోలియో జనరేట్ అయిందా, యూనిట్స్ అలొకేట్ అయినాయా, నా అమౌంట్ ఎంత డెబిట్ అయింది, ప్రజెంట్ ఎంత కనబడుతుంది, యాప్ లో తీసుకోండి. కొంత నార్మల్ గా ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్ కి నార్మల్ ఈక్విటీకి డిఫరెన్స్ ఏంటంటే మనకి ఒక ఫండ్ మేనేజర్ అంటారు. ఫండ్ మేనేజర్ కాకుండా మళ్ళీ మనం ఒక అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి అంటారా? జనరల్ గా ఫండ్ మేనేజర్ అనే వాడు మీతో ఇంటరాక్ట్ కాడండి ఎప్పుడు కానీ. ఫండ్ మేనేజర్ అంటే ఒక ఫండ్ మేనేజ్ చేస్తారు, కొన్ని వేల కోట్ల ఫండ్స్. ఇప్పుడు మీరు ఎస్బీఐ ఫండ్ ఫర్ ఎగ్జాంపుల్ తీసుకుందాం, ఎస్బీఐ స్మాల్ క్యాప్ లో ఒక అమౌంట్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే దానికి ఫండ్ మేనేజర్ ఉంటుంది, ఆ స్మాల్ క్యాప్ ఫండ్ మేనేజ్ చేయడానికి. అందులో కొన్ని వేల కోట్ల ఇన్వెస్ట్మెంట్ వస్తుంది, రకరకాల అక్రాస్ ఆల్ ఇండియా నుంచి. దాన్ని వీళ్ళు ఎక్కడైతే స్మాల్ క్యాప్ కంపెనీస్ ఉంటాయో వాళ్ళని టెక్నికల్ అండ్ ఫండమెంటల్ అనలైజ్ చేసేసి దానిలో ఇన్వెస్ట్మెంట్ చేసి ఆ రిటర్న్ అనేది తీసుకుంటారు వాళ్ళు, రైట్? ఆ రిటర్న్ జనరేట్ చేస్తారు. కానీ మీరు ఇప్పుడు ఎస్బీఐ స్మాల్లోనే పెట్టాలా, టాటా స్మాల్లో పెట్టాలా, లేదా నేను హైబ్రిడ్లో పెట్టాలా, బ్యాలెన్స్లో పెట్టాలా, నాకు రిటైర్మెంట్ ఉంది, లేకపోతే నా పిల్లలు ఎడ్యుకేషన్ ఉంది అనుకున్నప్పుడు మీ దగ్గర ఒక 5,000 ఫండ్స్ ఉన్నాయి. మన దగ్గర 5,000 ఫండ్స్లో మరి ఎందులో పెట్టాలి? అది తెలియదు చాలా మందికి. అది తెలియడానికి మధ్యలో ఒక అడ్వైజర్ ఉంటారు, అది బ్యాంకులో అమ్ముతారు, మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ కూడా అమ్ముతారు. వీళ్ళు ఇంపార్టెంట్. ఫండ్ మేనేజర్ మీకు ఇంటరాక్ట్ కాడు, మీరు ఇన్వెస్ట్మెంట్ చేసేస్తే ఆయన దగ్గరికి వెళ్ళిపోతుంది, ఆయన చూసుకుంటాడు. ఫండ్ మేనేజర్ ఇస్ డిఫరెంట్ అండ్ అడ్వైజర్ ఇస్ డిఫరెంట్. అడ్వైజర్ దగ్గర పని ఏంటంటే ఫస్ట్ వాళ్ళు మిమ్మల్ని అర్థం చేసుకుంటారు, మీకు అవసరం ఎప్పుడు, మా ఇన్కమ్ ఏంటి, మా ఎక్స్‌పెండిచర్ ఏంటి, మీకు ఫ్యూచర్ లో డబ్బు మళ్ళీ ఎప్పుడు అవసరం పడుతుంది, అది మెయిన్ గా అందరు చూసేది. ఇప్పుడు అందరు
మీకు ఒక ₹1,00,000 సాలరీ వస్తాయి. ఎస్ఐపి చేయమంటే ఏమంటారు? ఓ 2,000, 3,000 స్టార్ట్ చేస్తారు. కానీ 2,000తో 3,000తో మన లైఫ్ చేంజ్ కాదు. 10 ఏళ్ళు చేస్తే ఎంత అవుతది? 20 ఏళ్ళు చేసినా కాదు అది. ఎందుకంటే అప్పుడు ఇన్ఫ్లేషన్ లో కొట్టుకొని పోతారు. కాబట్టి ఒక రైట్ ఎస్ఐపి చేయాలని గైడ్ చేసే వాళ్ళు ఆ అమౌంట్ కూడా మనం కరెక్ట్ గా ఇన్వెస్ట్మెంట్ చేయాలంటే దాన్ని గైడ్ చేసే వాళ్ళు డిస్ట్రిబ్యూటర్స్ ఉంటారు. సో అది సొంతంగా నేను చేయగలుగుతానంటే మీరు చేసుకోండి. సొంతంగా చేయలేను అనుకుంటే అంటే బెటర్ రిజల్ట్ కానీ మీరు పర్ఫార్మెన్స్ వైజ్ కానీ నాలెడ్జ్ లేని వాళ్ళకి ఒక అడ్వైజర్ ఉంటే బెస్ట్ అడ్వైజర్ 100% ఉండాలి. నాలెడ్జ్ ఉన్న వాళ్ళకి కూడా ఉండాలి. ఎందుకంటే బయాస్నెస్ ఉంటుంది. మనకు మైండ్ మన మాట వినదు. అది మన మాట వినకుండా మీరు డిస్ట్రాక్ట్ అయిపోతారు. ఈ జర్నీ అనేది అంత ఈజీగా ఉండదు అనమాట. నేను చెప్పాను కదా, -30 +30 రెండు సందర్భాల్లో కూడా మీకు వివేకం మనం కోల్పోతాం. ఇప్పుడు గోల్డ్ చూడండి, 1 year బ్యాక్ నుంచి 100% రిటర్న్ వచ్చిందంటే మీ దగ్గర ఇప్పుడు రైట్ ఉంది, మీరు క్లిక్ కొట్టేస్తే అమౌంట్ అకౌంట్లో పడుతుంది. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ అందులో కొంటారు. అది మరి ఎవరు మీకు చెప్పాలి? డైవర్సిఫై ఎవరు చేయాలి? ఇదంతా ఒక అడ్వైజర్ పని అనమాట. కొంతమందికి 5-10 ఏళ్ళు నేను ఇందులో ఉన్నాను నాకు తెలిసింది అనుకుంటే మీరు రిస్క్ తీసుకుంటా, టైం మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా నేను న్యూస్ చదువుతా, ఇన్ఫ్లేషన్ చూస్తా అంటే మీరు డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి. అక్కడ మీకు టైం పోతుంది. ఇక్కడ మీరు పీస్ఫుల్ ఉంటారు. డైరెక్షన్ ఉంటుంది. మీ తరపున ఇంకొకరు మేనేజ్ చేస్తారు మీ ఫండ్స్ ని. వాళ్ళు అమ్మరు కొనరు, జస్ట్ ప్రాపర్ గా ఉందా పోర్ట్ఫోలియో లేదా అనేది మాత్రం చూస్తారు. సో అలాగే మీ గోల్ కి 1-2 సంవత్సరాల ముందుగానే ఈక్విటీ నుంచి డెట్లోకి మూవ్ చేసి లేదా ఎఫ్డీలోకి మూవ్ చేసేసి మీకు గైడెన్స్ ఇస్తారు. అక్కడ మీకు తెలియనప్పుడు రాంగ్ టైంలో ఎగ్జిట్ అయిపోయి మీరు మినిమం రిటర్న్ కూడా తీసుకోవట్లేదు. ఎందుకంటే ఇప్పుడు నిఫ్టీ రిటర్న్ కూడా యావరేజ్ రిటర్న్ ఇస్ 12% ఉంది. ఇన్వెస్టర్ డైరెక్ట్ ఎవరైతే ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారో వాళ్ళ రిటర్న్ 9.5 ఉంది. అంటే ఆ 3% గ్యాప్ అనేది ఫుల్ఫిల్ చేసేది ఎవరు అంటే అడ్వైజర్స్. సో అట్లా అంటే మీకు తెలిస్తే ఓకే, తెలియకుంటే నాకు ఈ టెన్షన్ వద్దు అనుకుంటే అడ్వైజర్ దగ్గరికి వెళ్ళాలి. అడ్వైజర్ దగ్గరికి వెళ్తే కూర్చోండి ఒక ప్రాపర్ ప్లాన్ చేసుకొని నెక్స్ట్ 10 years 15 years అది అర్థం చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది స్టార్ట్ చేయాలి. దీనికి నాలెడ్జ్ అవసరం లేదు. మీరు ఊర్లో ఉన్నా బయట ఉన్నా ఎక్కడున్నా మీరు పెట్టే అమౌంట్ ఏదైతే ఉంటుందో దట్ ఈస్ 100% ట్రాన్స్పరెంట్. ఇక్కడ సెక్యూరిటీ ఇవ్వము, మార్కెట్ అప్ అండ్ డౌన్ వస్తుంది, అదైతే ష్యూర్. కానీ ట్రాన్స్పరెన్సీ ఇస్తుంది. మీరు బ్యాంకులో ఒక 10 లక్షలు ఎఫ్డీ పెడితే దానిలో ట్రాన్స్పరెన్సీ ఉండదు, అది ఎక్కడ పోయింది అనేది. కానీ ఇక్కడ మీరు 5 లక్షలు పెడితే ఎన్ని కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ అయిందో చూడొచ్చు, ఎన్ని స్టాక్స్లో ఉందో చూడొచ్చు, ఆ స్టాక్లో ఎంత పర్సెంటేజ్ ఉందనేది చూడొచ్చు. అంటే మీరు సెక్టార్ వైజ్ బైఫర్కేషన్ చూసుకోవచ్చు, కంపెనీ వైజ్ బైఫర్కేషన్ చూసుకోవచ్చు. ఇంకేం కావాలి మనకు చెప్పండి. ఇప్పుడు మీరు పెట్టేది కూడా ఆ టీసీఎస్లోనో, ఐసిఐసిఐ బ్యాంక్లోనో, హెచ్డిఎఫ్సిలోనో, లేకపోతే మీకు బయట మనకు ఐటీసీ కంపెనీలోనో పెడతాడు కదా. ఆ కంపెనీస్ అన్ని మనం చూసేటివే. మనకు తెలియదు ఏంటంటే అక్కడ ఒక ప్రోడక్ట్ని నమ్ముతాం, ఇక్కడ ఒక కారు కొని కొన్ని రోజులు మళ్ళీ అమ్మడానికి ఇష్టపడతాము. అంటే అక్కడ మనం ఒక వాల్యూ చూస్తున్నాం. మీరు టైటాన్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నారు. టైటాన్ అంటే ఏంటి? వాచెస్ కంపెనీ కదా. మనకు డైరెక్ట్ చూస్తేనేమో ఓకే కంపెనీ ఉందని అనిపిస్తుంది. మీరు స్టాక్ మార్కెట్ ద్వారా చూసినప్పుడు కొంచెం భయపడతారు దాన్ని. అదే మీరు కార్ల విషయంలో కూడా అంతే. కార్లు మీకు మారుతి కంపెనీ మీద నమ్మకం ఉంటుంది, కానీ మారుతి షేర్ మీద నమ్మకం ఉండదు. సో ఇక్కడ ఫండ్ మేనేజర్ డ్యూటీ అది. మళ్ళీ మనం పెట్టే అమౌంట్ ఎక్కడికో వెళ్తుంది, గ్యాంబ్లింగ్లోకి వెళ్తుంది అని ఇప్పుడు అనుకోవద్దు. అంతా ట్రాన్స్పరెంట్ ఉంటుంది. మీరు పోర్ట్ఫోలియో మొత్తం డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఇన్వెస్ట్మెంట్ చేసిన తర్వాత పోర్ట్ఫోలియో మొత్తం డౌన్లోడ్ చేసి ఎంతెంత పర్సెంటేజ్ ఎక్కడెక్కడ ఉందో మొత్తం చూసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక కంపెనీ బ్యాంక్రప్ట్ అయిపోయింది అనుకుంటే ఒక ఫండ్ హౌసెస్ అనేది మినిమం 30-40 కంపెనీ స్టాక్స్ని పిక్ చేసుకుంటుంది. అందులో ఒక 5 కంపెనీలు మొత్తం దివాలా తీసినాయి, మిగిలిన కంపెనీస్ యొక్క ప్రాఫిట్ అయితే ఉంటుంది కదా, దట్ ఈస్ యావరేజ్ రిటర్న్. సో ఆ రిటర్న్ అనేది మీ దానికి వస్తుంది. సో ఎనీ టైం లిక్విడిటీ మేనేజ్ చేయడానికి ఫండ్ మేనేజర్ కొంత అమౌంట్ లిక్విడిటీలో పెట్టుకుంటాడు. మీకు అత్యవసరం వచ్చింది, మీరు ఎగ్జిట్ అయిపోవాలి. ఒకటేసారి 1,00,000 మంది 2,00,000 మంది ఇన్వెస్ట్మెంట్ చేశారు ఫండ్ మేనేజర్లో. ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను, అందులో ఒక 5,000 మందికి అవసరం ఉంది డబ్బు. మరి దాన్ని మొత్తం డబ్బును ఒకేసారి తీయాలంటే షేర్ అమ్మడానికి వీలు కాదు, కాబట్టి లిక్విడిటీ మెయింటైన్ చేస్తారు. సో అన్ని విధాలుగా దీనికి తెలియాల్సిన అవసరం అనేది ఏం లేదు. ఒకవేళ మీకు నిజంగా నాకు తెలుసుకోవాలనుకున్నారంటే ప్రాపర్ డిస్ట్రిబ్యూటర్కి విత్ ఎక్స్పీరియన్స్డ్ ఒక 100-200 మంది 300 మంది క్లయింట్ మేనేజ్ చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కూర్చుంటే రియల్ టైం ఏందో అర్థమైపోతుంది. అది మీకు సోషల్ మీడియాలో కనపడదు, రీల్స్లో మీకు అసలు నాలెడ్జ్ అనేది రాదు. ప్రాపర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు కాన్ఫిడెంట్గా ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చు. దీంట్లో ఎలాంటి డౌట్స్ అనేది లేవు. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. మనము ఇందాక ఫస్ట్ మాట్లాడుకున్న టాపిక్ ఇది ఏంటంటే 10 సంవత్సరాలు ఇన్వెస్ట్ చేస్తే మనకి ₹1,00,00,000 వస్తాయా అన్న దానికి క్లియర్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. అండ్ నాలెడ్జ్ లేని వాళ్ళకి కూడా ఎలాగ ఇన్వెస్ట్ చేసుకోవాలనే ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ అండి.